వెల్కమ్ టు న్యూస్ 80 తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ 80 తెలుగు. చంద్రబాబు నాయుడు కొత్త ముఖ్యమంత్రిగా ఈ నెల 9వ తేదీన పదవి స్వీకారం ప్రమాణం చేయబోతున్నారు. అసలే పొత్తుల్లో 3 పార్టీలు ఉన్నాయి. అందరికీ మంత్రి పదవులు పంపకం అనేది తలనొప్పి కలిగించే వ్యవహారం. ఇలాంటి సమయాల్లో తలనొప్పిని తగ్గించుకునేందుకు ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వగలరో ఆ సంఖ్య మాత్రం చెప్పేసి ఎవరెవరిని ఆ స్థానాల్లో ఉంచాలో ఆ పార్టీ నుంచి ప్రతిపాదనలు తీసుకోవడం అనేది చంద్రబాబు అనుసరించదగిన ఉత్తమమైన మార్గం. ఏపీ కేబినెట్ లో ముఖ్యమంత్రి కాకుండా 25 మందికి అవకాశం ఉంటుంది. కొత్త జిల్లాల తమాషాల్లో గమనించినప్పుడు ప్రతి జిల్లాకు ఒక మంత్రి పదవి దక్కుతుందని అనుకోవడం కూడా భ్రమ. అందుకే సాధారణంగా మంత్రి పదవులు కేటాయించే సందర్భాల్లో ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం అనేది ప్రాతిపదికన చూస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తమకు కనీసం 5 మంత్రి పదవులు కావాలని పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. 5 మంత్రి పదవులు అనే సంఖ్య ఒక ఎత్తు అయితే అదే సమయంలో హోం మరియు ఇరిగేషన్ శాఖలు తమకు కావాలని పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హోంమంత్రి మంత్రిత్వ శాఖ కోరుకున్నారనే మాట పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. గెలుపు తర్వాత మంగళగిరి చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ మాట్లాడిన సందర్భంలో కూడా రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన శాంతి భద్రతలను అందిస్తామని మాట ఇచ్చారు. శాంతి భద్రతల విషయంలో జగన్ సర్కారు మీద నిందలు వేయడం, తమ ప్రభుత్వం వస్తే గొప్పగా చేస్తామని చెప్పడం పవన్ చాలా కాలంగా చేస్తున్నారు. ఈ మాటలన్నీ కూడా ఆయన హోంమంత్రిత్వ శాఖ తీసుకోవడానికి భూమిక మాత్రమేనని పలువురు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ దాదాపు తన ప్రతి ప్రసంగంలో పోలీసుల మీద వల్లమాలిన ప్రేమ కురిపిస్తుంటారు. తన తండ్రి కూడా పోలీసు అని చెబుతుంటారు. వారి కష్టాలు తనకు తెలుసంటారు. ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చి హోంమంత్రి అయితే ఆ మజా వేరుగా ఉంటుందనే ఉద్దేశంతో పవన్ ఆ శాఖని కోరుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఎంతో కీలకమైన ఇరిగేషన్ శాఖను కూడా తమ శాఖకు తీసుకుంటే తమ పార్టీలోని నెంబర్ 2 నాదెండ్ల మనోహర్కు ఇవ్వొచ్చునని పవన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. చూడాలి ఏం జరుగుతుందో.